ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దాదాపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు కేరళను 4 రోజులు ముందే తగలడంతో ఈ యొక్క వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, మత్స్యకారులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించిన క్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఓవైపు ప్రభుత్వం కూడా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రజలను అలర్ట్ చేస్తున్న నేపథ్యం, మరోవైపు హెవీ రెయిన్స్ ఉన్నట్లుగా కూడా ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. మొత్తానికి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు రావడంతో పాటు ఈ యొక్క పిడుగులు పడే అవకాశం, ఉరుపులు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలంతా కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఓవైపు ఆంధ్రాలో ముఖ్యంగా మత్స్యకారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే రెడ్ జోన్ ప్రాంతాలు ఉన్నాయో దీనికి సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రాంతాల్లో రైతులు కావచ్చు, అదేవిధంగా మత్స్యకారులు ముఖ్యంగా ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మరోవైపు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో దాదాపు ఒక అరగంట నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. హైదరాబాద్ ప్రాంతంలోని కుకట్పల్లి, అదేవిధంగా దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు హైటెక్ సిటీ ఇలా చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే రాబో 6 రోజుల పాటు కూడా వర్షాలు నిరంతరాయంగా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే ఓవైపు హెచ్చరిస్తున్న పరిస్థితి. మరోవైపు ఋతుపవనాలు త్వరగా, అంటే ప్రతి ఏడాది కంటే గతంతో పోలిస్తే ఒక 8 రోజుల ముందే ఋతుపవనాలు కేరళను తాకడంతోనే ఈ యొక్క వర్ష ప్రభావం తెలంగాణకు, ఆంధ్రకు ఉన్నట్లుగా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఆంధ్ర ప్రాంతంలోని సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, వన్పర్తి ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే ప్రజలకి హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులతో, ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే హైడ్రా కావచ్చు, ఇతర విపత్తులు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క వరుసగా 4 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండడంతో పాటు మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఒక కాల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, అదేవిధంగా నీళ్లు పేరుకపోయి ఉంటే వెంటనే సమాచారం అందించాల్సిందిగా కూడా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ అందుబాటులో ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎస్కు ఆదేశాలు జారీ చేయడం. మరోవైపు ప్రజలు కూడా ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు, ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రభుత్వం అయితే హెచ్చరిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు ఒక గంట, అంటే ఈరోజు నుంచే వర్షాలు ప్రారంభమైనాయి. నైరుతి ఋతుపవనాల రాక ముందుగానే ఉండడంతో ఈ యొక్క వర్షాలు కురుస్తున్నట్లుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నగేష్తో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.